అండి ఈ డైవర్స్ కేసులు వీటిల్లో భార్యాభర్తకు పడనప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే లేడీస్ చాలా మంది తప్పుడు కేసులు పెడుతున్నారండి. ఈ గృహహింస కానివ్వండి, 498 ఇట్లాంటివన్నీ కూడా పెట్టి వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీని, లేడీస్ని అందరి మీద పెడితే ఆ ప్రెజర్ తోటి మెయింటెనెన్స్ ఇస్తారనో లేకపోతే ఏదన్నా మనీ సెటిల్మెంట్ అవుతుందనో ఈ తప్పుడు ఇంటెన్షన్స్ తోటి అనమాట. నిజంగా వాళ్ళు చేయకుండా కూడా పెడుతున్నారు. జెన్యున్గా చేస్తే తప్పదు, పెట్టాల్సిందే. రీసెంట్గా ఒక ఆమెను చూసాం న్యూస్లో, 7 పెళ్లిళ్ళు 8 పెళ్లిళ్ళు చేసుకున్నామే, అందరికి విడాకులు ఇస్తూ వచ్చింది. ప్రతి ఒక్కరి మీద 498 కేసు పెట్టింది అనమాట. రీసెంట్గా అది వెలుగులోకి వచ్చింది. ఆమెను జడ్జి కూడా చీవాట్లు పెట్టడం జరిగింది. కాబట్టి ఇది తప్పుడు పద్ధతి. మీరు ఏదైనా మాట్లాడుకోవాలి, మీకు వచ్చేది ఏమన్నా ఉంది అనుకుంటే పెద్ద మనుషులను పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడుకోండి. జెన్యున్గా ఉండాలి ఏదన్నా చేస్తే, నోటీస్ ద్వారానో అట్లా. అంతేగాని తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టినంత మాత్రం. ఇంత ముందులాగా అందులో ఏమో అరెస్టులు ఇవేం లేవండి. ఇప్పుడు 41A నోటీస్ ఇచ్చి వదిలేస్తారు. ఇది కాక మీరు కానీ ఈ మ్యాల్చియస్ ఇంటెన్షన్తో కానీ కేసులు ఫైల్ చేసినట్లయితే, వాళ్ళు మీ ఇంటెన్షన్ తప్పని కానీ ఆ కేసులో ప్రూవ్ అయినట్లయితే మీకు ఎగనెస్ట్గా మ్యాల్చియస్ ప్రాసిక్యూషన్కి వాళ్ళు ఇనిషియేట్ చేయొచ్చు. దాంతో క్రిమినల్ ఛార్జెస్ అవుతాయి, జైలుకు పోయే అవకాశం ఉంది. అలాగే సివిల్ రికవరీ కూడా వేసుకోవచ్చు వాళ్ళు జెంట్స్ తరఫున. కాబట్టి ఇటు తప్పుడు ఇంటెన్షన్తో ఎవరు ఏ కేసు వేసినా కూడా అది ఆమోదయోగ్యం కాదు. కాబట్టి చట్టాలను తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.